ప్రజలందరికీ నా నమస్కారాలు. రాజకీయవేత్తలకి, రాజకీయ నాయకులకి, ఓటర్లకి, కార్యకర్తలకి, పొలిటికల్ అనలిస్టులకి, జర్నలిస్టులకి అందరికీ నా నమస్కారాలు. నేను 1983 అప్పటి నుంచి రాజకీయాలు మాట్లాడుతూ వస్తున్నా. నేను నాగార్జున యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా, జనరల్ సెక్రటరీగా అన్ని జనాలు స్టూడెంట్స్ వాళ్ళ ప్రేమతో, మద్దతుతో నేను గెలిచా. పెద్ద మెజార్టీతో గెలిచా 2 సంవత్సరాలు. నేను డబ్బున్నోని కాదు, అయినా ఎందుకు నన్ను గెలిపించారంటే స్టూడెంట్స్ అందరూ పోసాని కృష్ణమురళి మంచోడు. అప్పటి నుంచి నాకు ఆ పేరు ఉంది. నన్ను బాగా ఇష్టపడతారు మా ఊళ్ళో. కానీ నన్ను జుంబో 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 అంటారు. జుంబో అంత నవ్విస్తాను అని, బాగా మాట్లాడతాడని, మంచోడని, ఏదో వేషాలు వేయడని. అట్లానే యూనివర్సిటీలో కూడా ఆ స్టూడెంట్ లీడర్ లాగా అప్పుడే రాజకీయాలకు నాకు బీజం పడింది. తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చా. మీకు తెలుసు, మీ ప్రజల దీవెనల వల్ల పెద్ద రైటర్ని అయ్యాను, వెరీ గుడ్ డైరెక్టర్ని అయ్యాను. ఆపరేషన్ దుర్యోధన లాంటి సినిమాలు తీసి, మెంటల్ కిస్టల్ లాంటివి, రాజావారి చేపల చెరువులు లాంటివి, అలాగే పెద్ద ఆర్టిస్టుని అయ్యా. 500 సినిమాల దాకా చేసి ఉంటాను. తెలుగు సినిమా పరిశ్రమ దీవెన వల్ల, మీ ప్రజల ఆదరణ వల్ల నేను 3 ఇన్నింగ్స్ అంటే దగ్గర 38 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో బిజీగా పనిచేస్తూ బాగా డబ్బులు సంపాదించుకున్నాను. నా పిల్లల్ని, నా భార్యని బాగా చూసుకున్నాను. ఈ మధ్యలో ఈ రాజకీయాలు ఫస్ట్ నుంచి ఉన్నాయి కాబట్టి ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి మంచి పని చేస్తాడో నేను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తూ ఉంటా. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళను. ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మంచి పనులు చేశాడు. పేపర్లో వెనక పేపర్ ఫుల్ పేజీల్లో ఆయనలో ఒక భాగంగా, ఆ భాగంలో బాబు గారి గురించి ఇలా ఊరికే పొగడ్ను. ఈ పనులు చేశాడు, ఈ పనులు చేశారు, ఈ పనులు చేశారు, అప్రిషియేట్. ముఖ్యమంత్రిగా ఓడిపోయారు. మళ్ళీ నేను సినిమా తీసుకుంటున్నా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా. నేను అప్పుడున్న ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి, రిబ్బర్ కట్ చేయండి సార్, మా ఆఫీస్ ఓపెన్ చేయండి సార్ అని అడగలే. ఓడిపోయిన నారా చంద్రబాబు గారిని వాడి దగ్గరికి వెళ్ళి, సార్ నేను సినిమా డైరెక్షన్ చేసుకుంటున్నాను, ప్రొడ్యూసర్ని, మా అబ్బాయిల పేరు మీద బ్యానర్ పెట్టాను, యూపీ సినిమా లైన్స్, ఉజ్వల్ ప్రజ్వల్ సినిమా లైన్స్. నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రావాలి, వెంటనే ఏమీ అలా. జనరల్గా ఆయన పెద్దకి వెళ్ళరు నాకు తెలిసి. నా క్యారెక్టర్ తెలుసు ఆయనకి. మురళి మంచివాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు, మంచి ఉంటే మంచిగా మాట్లాడతాడు అన్న భావంతో వెంటనే యాక్సెప్ట్ చేశారు. అంత పెద్ద లెజెండ్. మరి అప్పుడు నేను 70 అడుగులో 100 అడుగులో ఎంతో పెద్ద కటౌట్ అన్నపూర్ణ స్టూడియోలో పెట్టా, నారా చంద్రబాబు నాయుడు గారిది, నా డబ్బులతోనే. మరి ఎంత ఆయనంటే ఇష్టం లేకపోతే ఇవి చేస్తాను. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పొరపాట్లు చేస్తే నేను విమర్శిస్తే అమనాభూతులు తిడితే ఎట్లా? అయినా నేనే ఫీల్ అవ్వాల. నేను చెప్పింది సమాజం కోసం. ఇలా మీరు ఇట్లా అన్నారు కదా, అట్లా చేయలేకపోతున్నారు, మీరు మాట ఇచ్చారు కదా, వాగ్దానం చేశారు కదా. అంతకుముందు నాకు స్కై ఇస్ ద లిమిట్ అంత గౌరవం ఉంది. మీరు ఒకసారి ప్రజలందరూ బాధపడితే ప్రజలే అన్నారు,
ఎందుకు చెప్పాలి, మాకు ఇన్ని వాగ్దానాలు చేయాలి మీరు, ఎందుకు ఇప్పుడు చేయట్లేదు? అలాంటివి నేను బాబు గారి గురించి మాట్లాడతాను తప్పితే, నన్ను అకారణంగా అన్నారనుకో 2 మాటలు ఎక్కువ అంట. నేను ఎప్పుడన్నా ఆఫీసులకు వెళ్ళి మీ పార్టీలో చేరతానండి, నాకు ఇది పార్టీ కావాలండి, ఈ ఎమ్మెల్యే కావాలండి అని ఏ పార్టీని నేను అడగను. మోడీ గారిని ఎప్పుడు అభినందిస్తా, అది బీజేపీ వాళ్ళందరూ తెలుసు. కేంద్రంలో మోడీ గారే ఉండాలి, భారతదేశం బాగుండాలంటే అని ఇక్కడ కిషన్ రెడ్డి గారికే 2 సార్లు ఎంపీగా గెలవడానికి ఆయనకే ఓటేసా. ఎవరికి ఓటేలేదు నేను? నాకు చాలా శ్రేయోభిలాషి, నాకు మిత్రుడు తలసాని శ్రీనివాస యాదవ్ వాళ్ళ అబ్బాయి ఎంపీగా నిలబడ్డాడు, ఆయనకి పోటీగా కిషన్ రెడ్డి గారికి. కానీ నేను కిషన్ రెడ్డి గారికి ఓటేసా. లేదా తలసాని శ్రీనివాస యాదవ్ కొడుకు చాలా మంచివాడు, సాయి చాలా మంచివాడు, హంబుల్. ఎందుకు వేసాను? బికాజ్ ఆఫ్ కంట్రీ, బికాజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. కిషన్ రెడ్డి గారు ఎక్స్పీరియన్సు, ఆయన నిజాయితీ, ఆయన డెడికేషను, ఆయనతో పోలిస్తే ఈ పిల్లవాడు చిన్నపిల్లవాడే కదా, ఇంకా చాలా అనుభవం ఉందని చెప్పి నేను కంపల్సరీ ఇలాంటి వాళ్ళే గెలవాలని చెప్పి వాళ్ళకి ఓట్లేస్తా. అది నేను ఆయన్ని కాకపడినట్టు అవుతా. అదే కిషన్ రెడ్డి గారు మళ్ళీ తప్పులు చేశారనుకో, అదే నోటితో మళ్ళీ నేను విమర్శిస్తాను కదా. అప్పుడు తిట్టారట, ఇప్పుడు తిట్టారు నన్ను బీజేపీ వాళ్ళు. మంచిగున్నప్పుడు మీకు అభినందిస్తా, ఈ తప్పు చేశారేంటి? ఇంట్లో పిల్లల్ని అన్నాం మనం. నా పిల్లడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, 2 సార్లు తప్పాడు, మళ్ళీ మందలిస్తాం కదా. మీరు రాజకీయంగా అధికారంలో ఉన్నప్పుడు సక్సెస్ అయితే అప్రిషియేషన్, సక్సెస్ కాలేక ఫెయిల్ అయిపోయారనుకో, ప్రజల వాగ్దానాలు తీయలేక మీరు ఫెయిల్ అయ్యారు అని విమర్శిస్తే, మీరు తిడితే ఇక నేనేం చేయగలను? నాకు తెలిసిన రాజకీయాలు అవే. అలా ప్రతి పార్టీకి అలాగే ఉంటా. ఇప్పుడు ఏమైపోయిందంటే, సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు 15-16 ఏళ్ల పాటు సినిమాలు రాజకీయాలు తప్ప నాకు కుటుంబాన్ని పట్టించుకోవాలి. లేదు పిల్లలు బాగుంటారు, మావాడు బాగుంటారు కదా, వాళ్ళు చూసుకుంటారులే. కానీ నా పిల్లవాడు ఇదివరకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేవాడు. వాడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ నా కొడుకు ప్రజ్వల్. అక్కడ నుంచి బాగాలేదని నీరజ్ పబ్లిక్ స్కూల్లో ఎంట్రన్స్ రాసి మరీ టికెట్ సీట్ తెచ్చుకొని చదువుకున్నాడు. 80% అది ఇంగ్లీష్ మీడియం స్ట్రాంగ్గా ఉంటుంది. నీరజ్ పబ్లిక్ స్కూల్ 85-90 దాకా మార్కులు వచ్చాయి మా పిల్లోడికి, ప్రజ్వల్కి. అక్కడ దాకా చిన్నపిల్లడు కాబట్టి చూసుకుంటా ఉన్నా. తర్వాత వాడు బీటెక్ చదివే ఆ టైంకి ఇక రాజకీయాలు ఇది ఎక్కువైపోయి వాడిని ఏమీ పట్టించుకోవాలి. 1-2 సార్లు నేనే ఎక్కించుకొని నా కారులో కాలేజీలో దింపా, వాడు బీటెక్ కాలేజీలో. ఆ తర్వాత పట్టించుకోవాలి. తర్వాత సబ్జెక్టులు పోయినాయి, అది కూడా తెలిసి ఇక పట్టించుకోవాలా. ఏమంటుంది మావిడ 2-3 పోయినాయిలేండి, మళ్ళీ చదువుకుంటాడు అట్లా అనుకున్నాను తప్పితే వాడి మీద ఫోకస్ లేదు. నేను ఉంటే చిన్నప్పుడులాగా వాడు బీటెక్ చదివేవాడు, ఎంటెక్ చేసేవాడు, ఎంబీఏ చదివేవాడు. అది వాడు నేను చదవను నాన్న, ఇది డైరెక్టర్ అవ్వాలని ఉంది, అమెరికా వెళ్ళి కాలేజీలో ఒక ఇన్స్టిట్యూట్లో చేరతాను, అది నిజమనుకున్నా. కానీ ఫెయిల్ అయ్యి ఇక చదవలేక వెళ్ళాడా, లేకపోతే డైరెక్షన్ మీద ప్రేమతో వెళ్ళాడా? వెళ్తే డైరెక్షన్ నాకు ఇంట్రెస్ట్ డాడీ అన్నాడు. కానీ నా బాధ ఉంది కదా కడుపులో, బీటెక్ చదవలేదు, నా యొక్క విజిలెన్స్ లేదు. తర్వాత నా భార్య చెప్పింది, మీరు ఉండాలి కదండి, మరి నేను మీకు ఎలా చెప్పగలను, మీరు చదువుకున్నారు, మీకు తెలియదు ఏమీ లేదు అంటే. ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. అన్ని రాజకీయాల గురించే మాట్లాడతారు, కనీసం రోజు గంటన్నా నా ఇంటికి కేటాయించారా అని నా కొడుకు అడిగితే నేను తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి నాన్న? అంతేగాప నా కేసులోనో ఇంకోటనో తిడతారనో వాటికి భయపడేవాడు ఆ పోసాని కృష్ణమురళి. 1,00,000 మంది మాట్లాడినా 1,00,000 మందికి నేను ఆన్సర్ చెప్పగలను. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఐ యామ్. నాకు కెపాసిటీ ఉంది, ఆ ధైర్యం ఉంది, ఆ నాలెడ్జ్ నాకుంది అంటారు. ఎవరు అనలేదు.
గాంధీ గారిని చంపారు. ఆఫ్టర్ పోసాని కృష్ణమురళి అంతా పెద్ద పెద్ద వాళ్ళ నాయకుల మీద రాళ్ళేస్తుంటారు. పెద్ద నాయకుల మీదనే ఒకప్పుడు మమతా బెనర్జీ మీద కూడా దాడి చేశారు. ఎన్నెన్నో. అంతేగాని వాళ్ళు తిట్టారు, వీళ్ళు కొడతారు, వాడు దాడి చేస్తారు అంటే అసలు నేను ఎందుకు వస్తా, రాజకీయాల్లో ఎందుకు మాట్లాడతాను? ఇది రాజకీయాలు ప్రజలు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మన కోసం. రాజకీయాలంటే నథింగ్ బట్ సర్వీస్. రాజకీయాలంటే వెన్నుపోట్లు కాదు. రాజకీయాలంటే వాడిని ఓటర్కి 2,000 3,000 ఇచ్చేసి ఓటు గెలుచుకొని ముఖ్యమంత్రి అవడం, ఎమ్మెల్యే అవడం కాదు. ఇప్పుడు రాజకీయాలు చెడిపోయినాయి. ఏ ఎమ్మెల్యే అయినా సరే, గెలిచిన ఎమ్మెల్యే మీరు చూసుకోండి, ఏ ఒక్క గెలిచిన ఎమ్మెల్యే అయినా కానీ ₹1 కూడా పంచకుండా, ఒక్క ముందు కూడా కార్యకర్తకి ఇవ్వకుండా, ఓటర్కి ఇవ్వకుండా, నేనున్నాను, కేవలం ప్రజల ప్రేమతో నేను గెలిచాను అని ఒక్కడిని చూపించండి. మీ టీవీ ముందు లైవ్లో నేను కాళ్ళు కడిగి, నీళ్లతో కడిగి, పాలతో పాలాభిషేకం చేస్తా. నేను రూపాయి తీయలేదు, నేను ఓటర్ని పరచలేదు, మన కులవని కానీ మన మతమని కానీ, ఇదిగో ఈ డబ్బులు తీసుకోండి, ఇదిగో ఈ మందు తాగండి అని కానీ ఏమీ లేకుండా, నేను పలానా వెంకయ్య, పలానా పుల్లయ్య, నాకు ఓటేస్తే నేను గెలిస్తే మీకు మంచి పనులు చేస్తా అనగానే అట్ట ఆయన గెలిపించిన వాళ్ళు ఎవరైనా ప్రజలు ఉన్నారా? గెలిచిన ఎమ్మెల్యే ఉన్నాడా? లేరు. ఈ కుళ్ళు గురించే నేను మాట్లాడతా. ఈ కుళ్ళు ఇట్టు ఉండకూడదురా. మనకు 2,000 ఇచ్చి, మనకు 3,000 ఇచ్చి ఓటేస్తే వాడు ఎమ్మెల్యే అయితే, వాడు మంత్రి అయితే నీకెట్రా సేవ చేస్తాడు? చేయరు. చేపట్టే కదా మీరు మళ్ళీ అమలక్కలు తిడుతున్నారు. మీరు ఎమ్మెల్యేలు, మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని అప్పుడు తిట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? నచ్చిన వాడు మంచోడైతే, వాడి దగ్గర రూపాయి తీసుకోకుండా, వాడి దగ్గర ముందు గ్లాస్ తీసుకోకుండా, ఈ పార్టీ నాది అనుకోకుండా, ఈ కులం నాది అనుకోకుండా, వీడు గుణంతో రావాల్సింది కులంతో కాదని చెప్పి అనుకొని మీరు ఓటు వేసి గెలిపిస్తే వాడు నిజాయితీపరుడైన ఎమ్మెల్యే అవుతాడు, నిజాయితీపరుడైన ముఖ్యమంత్రి అవుతాడు. దీని గురించే నేను మాట్లాడుతుంటాను మీ ప్రజలకి. నేను ప్రజల్లో ఒకనేగా, అలాంటి ముఖ్యమంత్రి కోసమేగా నేను మాట్లాడుతుంది. నేను మంచి ముఖ్యమంత్రిని, మంచి ఎమ్మెల్యేని, మంచి ఎంపీని ఎప్పుడన్నా తిట్టానా? ఎప్పుడన్నా విమర్శించానా? మీరు చెప్పండి. ఉన్నాడు నరేంద్ర మోడీ, ఎప్పుడన్నా విమర్శించానా? మంచోడు కాబట్టి. ఎప్పుడన్నా తిట్టానా? దేశభక్తుడు కాబట్టి. ఎప్పుడైనా ఆయన ఏంటి అన్నానా? మోస్ట్ హానెస్ట్ ఎవరెస్ట్ పొలిటీషియన్. మరి ఆయన ఎందుకు 3 సార్లు గెలిపించారు? బికాజ్ ఆఫ్ సిన్సియారిటీ. చూడండి, ఎప్పుడన్నా పిచ్చిపాటలు మాట్లాడతాడా? ఆయన గెలిచినా అలాగే హుందాగా ఉంటాడు. నేను ప్రధానమంత్రిని అనుకోడు, నేను ప్రజాసేవకుడిని అనుకుంటాడు. అందరూ నరేంద్ర మోడీలు అయిపోతే భారతదేశం సస్యశ్యామలం అవుతుంది. అలాంటి ప్రధానిని, ఇలాంటి వాడిని, నరేంద్ర మోడీ లాంటి ఒక నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడు ఒక ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోండి. రాష్ట్రం బాగుంటుంది. మా కులం వాడని, మా మతం వాడని, వీటి కోసమేరా నేను రాజకీయాలు మాట్లాడేది. నా డబ్బుల కోసం, అన్నం కోసం నాకెందుకు? నా డబ్బులు ఉన్నాయి, 100 కోట్లు పైగా నేను సంపాదించా. ఇంక ఆడబెట్టుకుంటాను రైవి. నాకు ఆడపిల్లలు లేరు కట్నం ఇవ్వడానికి. కట్నం అంటూ వస్తే మా అబ్బాయిలకి వస్తాయి. మరి నేనేం కోరుకుంటాను చెప్పు మీకు? నేను పదవులు కావాలా? వద్దన్నా. నేను ఇది సర్వీస్ మంద కాబట్టి, రాజకీయం అంటే నథింగ్ బట్ సర్వీస్. అందులో లోపాలు ఉంటే నేను విమర్శిస్తా, అందరిలా కంటే కొంచెం ఘాటుగా విమర్శిస్తా, అంతే తప్ప హీనంగా మాట్లాడతానా? మీరు నిజాయితీగా రాజకీయాలు చేస్తే నేను మాట్లాడతానా? ఆ హక్కు నాకు ఉంటుందా? ఆ అర్హత నాకు ఉంటుందా? దానికోసమే ఎన్నాళ్ళు రాజకీయాలు మాట్లాడా. ఇప్పుడు నేను మాట్లాడను. ఎందుకు తెలుసా? బికాజ్ ఐ మై ఫ్యామిలీ. నా ఫ్యామిలీ నాశనం అయిపోతుంటే, నా బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతుంటే